హలో హాయ్. ఇంకా ఈవినింగ్ టైం అయితే అయిపోయింది. నేనైతే క్లాస్ తీసుకోవడానికి వెళ్తున్నాను. నేను ఆంధ్రవేలో వెళ్ళేటప్పుడు ఏమేమి ప్లేసెస్ వస్తాయి, ఎలా వెళ్తాను అనేది చూపిస్తాను ఇవాళ. సో ఎండ అయితే మండిపోతుంది. ఇంకా బై వాక్లోనే వెళ్దామని డిసైడ్ అయ్యాను. చూస్తాను బై వాక్లో వెళ్తానా, అదర్వైజ్ బండి మీద వెళ్తానా. బండి మీద వెళ్తే మీకోసం వీడియో అయితే చూపిస్తాను. అది ఏ ఏరియాలో గుర్తుపట్టగలరా చూద్దాము. నెక్స్ట్ నేను ఇంకా ఇప్పటి నుంచి ఒక 4-5 అవర్స్ ఇంకా చాలా బిజీగా ఉంటాను. మళ్ళీ నైట్ కిచెన్కి బ్యాక్ వచ్చినప్పుడు మీకు నేను ఈరోజు ఈ రెసిపీ చేస్తాను, చూపిస్తాను. ఓకేనా? ఓకే. నాతో పాటు మీరు నడుతూ రండి ఈరోజు ఈవినింగ్ వాక్ చూద్దాం. లిఫ్ట్లో కదా కొంచెం చల్లగాలి అయితే వస్తుంది. ఈ లిఫ్ట్ ఎక్కాక ఇంకా 5th ఫ్లోర్ నుంచి దిగేసి వెళ్ళాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో అయిపోయింది ఇక్కడ దాకా అయితే. ఇంకా లిఫ్ట్ దగ్గర దిగేద్దాము. ఇంకా ఇప్పుడైతే ఎండ స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు కొంచెం ఎండ ఎక్కువగానే ఉంది. ఇక్కడ మా అపార్ట్మెంట్ సైడ్ మొత్తం కూడా చెట్లు ఉంటాయి, అంటే ఫ్లవర్స్ చెట్లు అయితే వేసవి కనిపిస్తుంది కదా నా పక్కన. ఇంక ఇప్పుడైతే ఎండకి ఎక్స్పోజ్ అవుదాము. ఫుల్ ఎండ కొడుతుంది ఈ సందులో అయితే. ఇంకా చూడండి అన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి ఆల్మోస్ట్. ఈరోజు చాలా సన్నీగా ఉంది. అయినా తప్పదు కదా, ఈ టైంకి నేనైతే బయటికి వెళ్ళాలి, ఇంకా తప్పదు. ఏంటంటే ఒక రోజు నేనైతే బండి మీద వెళ్తుంటాను. సో మా ఏరియాను అయితే చూసేయండి. ఇక్కడైతే కొబ్బరి బొండాల షాప్ ఉంటుంది. రెగ్యులర్గా ఫుల్ బిజీగా ఉంటుంది అన్నట్టు ఈ రోడ్ అయితే. అందుకని అక్కడ చూడండి ఎన్నిసార్లు రోడ్ వేసినా కూడా ఇంకా ఎప్పుడు అలానే అవుతుంది, కచ్చరాగా. ఎవరి కింద పడిపోతారో తెలియదు అన్నట్టు ఉంటుంది అన్నట్టు ఈ రోడ్ అయితే. ఇలా రద్దీగా ఉంటుంది మా రోడ్డు ఎప్పుడు కూడా. ఇంకా నడవాలా నడవద్దా కూడా అర్థం కాదు. ఎటు చూసినా వెహికల్స్ వస్తూనే ఉంటాయి. అంతే, చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు. ఇంకా ఇక్కడ నుంచి అయితే కొంచెం సందులో అయితే ఎక్కువ మంది ఉండరు. బట్ ఈరోజు కొంచెం ఎండ ఉంది కాబట్టి నేనైతే ఇంకా ఇలా నడుచుకుంటూ స్ట్రైట్గా వెళ్ళిపోతాను. ఇలా వెళ్ళిపోతే ఇంకా నేను వెళ్ళే వాళ్ళ హౌస్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఒక స్కూల్ ఉంది. నిన్న ఏమైందంటే చెత్త పెట్టారో ఏంటో ఈ సమ్మర్కు మరి సడన్గా ఏమయ్యాయంటే మంటలు అనేవి వచ్చాయి. దాన్ని మళ్ళీ అక్కడ దాన్ని మంచి చేస్తున్నారు అన్నట్టు.